అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు, ఏ భేదము లేకనే ఆలకింపనయున్నాడు. ప్రార్థించుము అలయకనే, కనిపెట్టుము విశ్వాసముతో. ప్రార్థించుము అలయకనే, కనిపెట్టుము విశ్వాసముతో. నీ ప్రార్థనే మార్చును నీ స్థితి, నీ ఎదలో కన్నీరు తుడుచును. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు, ఏ భేదము లేకనే ఆలకింపనయున్నాడు. మనం ఎలా ఆలోచన చేస్తున్నాం? యువర్ సక్సెస్ ఇస్ డిపెండింగ్ అపాన్ ద వే యూ థింక్. నీ ఆలోచన విధానం బట్టి నీ విజయాన్ని సాధిస్తావు. కొంతమందికి నిరాశావాదులు ఉంటారు, పెసిమిస్టులు అండ్ ఆప్టిమిస్టులు అంటారు కదా. పెసిమిస్ట్ అండ్ ఆప్టిమిస్టిక్ నేచర్ అండ్ పెసిమిస్టిక్ నేచర్. ఈ యొక్క నిరాశావాదులు, ఆశావాదులు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుంటారు. దేవుడు ఏనాటికైనా నన్ను, నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థానం నడిపిస్తాడని వాగ్దానాలు అవి వృధా కావు, తప్పిపో. నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆశావాది జీవిస్తుంటాడు. నిరాశావాది ఏంటంటే
నా జీవితం అయిపోయింది, ఇంకా దేవుడు కూడా నన్ను కనికరించట్లేదు, ఇంకా నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను, నేను ఇంకా ప్రయత్నం చేయను, ఇంకా ప్రార్థన చేయను, నేనైతే దేవుని దూరంగా వెళ్ళిపోతానని నిరాశావాదులు మాట్లాడతారు కదా. నేను 2 కప్పల స్టోరీ చెప్పాను, విన్నారా మీరు ఎప్పుడైనా? ఓకే, 2 కప్పలట పెరుగులో పడిపోయినాయి అంట. ఎందులో పడిపోయినాయి? మరి భోజనాలు ఏమైనా జరుగుతున్నాయి, మన యానివర్సరీ లాంటి భోజనాలు జరుగుతున్నప్పుడు మరి ఎన్ని పెరుగులు కావాలి మనకి? పెరుగు చట్నీ చేయాలంటే ఎంత పెరుగు కావాలి? కొన్ని 100 లీటర్లు ఏం కావాలా? పెరుగు కావాలి. మరి ఆ 2 కప్పులు మరి అలా వంట వండుతున్నప్పుడు గోడ నుంచి అలా జారి ఎందులో పడిపోయినాయి? పెరుగులో పడిపోయినాయి. పెరుగులోకి పడిపోయి కిందకి వెళ్ళిపోయేటప్పటికి ఒక కప్ప అంటుందంట, ఇంకేంటి మనం చాలా ప్రమాదంలో పడిపోయాం, మన పైన చాలా ఏముంది, ఎత్తైన పెరుగు ఉంది, మరి ఇది ఏంటో అర్థం కావట్లేదు మనకి, అసలు అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం కాబట్టి నేనైతే ఇంక అయిపోయింది, ఇదే ఆఖరి చూపులు, ఇంక నేను మరలా కలుసుకోవాలని చెప్పి మూలకి వెళ్ళిపోయి ఏం చేస్తుంది, ఇంకా డిసైడ్ అయిపోయింది చచ్చిపోతానని. ఇంకేంటి అయిపోయింది నా జీవితం అని చెప్పి ప్రయత్నం చేయట్లా, పోరాడలేదు, అంతం వరకు పోరాడి, నా కంఠంలో ప్రాణం ఉండగా పోరాడాలి, బయటికి రావాలన్న ఆశ కూడా దానికి లేదు. అదే నిరాశావాది. ఇంకో కప్ మాత్రం ఆశావాది. అది దేవుని వాగ్దానం నమ్ముతుంది. దేవుడిని సృష్టించాడు, ఒక ఉద్దేశంతో నన్ను సృష్టించాడు. కష్టాలు అందరికీ వస్తాయి. ఈ కష్టాలు ఊబిలోంచి ఎలాగైనా బయటికి రావాలి, ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేసి ఓడిపోతే ఒక విషయం, అసలు ప్రయత్నం చేయకుండానే ఓడిపోతే ఆ జీవితాలకి అర్థం లేదని చెప్పి ఏం చేస్తుందంటే పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పెరుగుని ఏం చేస్తుంది, అలా పెరుగులో కరెక్ట్గా పైకి రావాలని ప్రయత్నం చేస్తుంటే ఆ పెరుగు ఏమవుతుంది, మెల్లగా ఆ పెరుగు చిలకపడతా ఉంది. చిలకపడతా ఉన్నప్పుడు కాసేపటికి అలా ఆ పెరుగులో ఆడిందేమో, పెరుగులోంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తుందేమో, ఆ పెరుగు కాస్త మెల్లగా వెన్నగా మార్చి ముద్ద అయింది. ఏమైంది? ఎప్పుడైతే ముద్ద అయిందో ఆ ముద్దలోకి వచ్చేసింది, ఆ ముద్ద పైకి వచ్చేసింది. ముద్ద పైకి వచ్చి మొత్తం దాని నుంచి బయటకు వచ్చేసింది అట. స్తోత్రం చెప్పిన హల్లెలూయా. సమాజంలో 2 రకాల ప్రజలు ఉంటారు, ఒకళ్ళు ఆశావాదులు, మరొకళ్ళు నిరాశావాదులు. నిజంగా చిన్న ఫెయిల్యూర్ రాగానే, తోటి సహోదరు ఒక మాట అయిందనగానే, పాస్టర్ గారు నేను పరిచయం చేయనండి, నేను ఇంకా ఇటువంటి సంఘంలో పరిచయం చేస్తే వీళ్ళు మాట్లాడుతున్నారండి, నేను ఇంకా రానండి, చర్చికే రానండి అంటూ ఉంటారు. ఎవరాళ్ళు? నిరాశావాదులు. మరొక మంది అంటున్నారా, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి ప్రజలు అంటున్నారండి, దేవుడు నన్ను నిలబెడుతున్నాడు కాబట్టి ప్రజలు అంటున్నారండి అని ఆశావాదంతో దేవుని కొరకు ఇంకా ఏం చేయాలా? సమస్యలు అందరికీ వస్తాయి, ఇబ్బందులు అందరికీ వస్తాయి. ఏమంటే విశ్వాస వీరులు అనేటువంటి వారికి కష్టాలు లేవా? యోబు కష్టాలు లేవా? యోబు కంటే గొప్పవాడు మనం. అబ్రహాము కష్టాలు లేవా? దావీదు కష్టాలు లేవా? దానియేలు కష్టాలు లేవా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి కష్టాలు లేవా? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు కష్టాలు లేవా ఆయనకి? ఆప్టిమిస్టిక్గా థింక్ చేయి, ఆశావాదిగా ఉండు. ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడు. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం గర్భఫలం ఇస్తాడనేటువంటి ఆశ, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం మంచి జీవిత భాగస్వామి నాకు ఇస్తాడని ఆశ, ఈ రోగం నుంచి నాకు దేవుని కృప నాకు తోడుగా ఉంటుంది. ఒకవేళ ఈ రోగం నాకున్నా సరే దేవుడు నా ఆయుష్ని పెంచుకుంటూ వెళ్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకవేళ రోగం వచ్చిందా, దాని గురించి ఎక్కువ చింతించొద్దు. ఒకవేళ రోగం వచ్చిందని చెప్పి దాని గురించి మూలకి వెళ్ళిపోయి నాకు షుగర్ వచ్చింది అని చెప్పి బాధపడద్దు. దేవుడు ఆ షుగర్ని ఎక్కువ అవ్వకుండా జ్ఞానాన్ని అడుగు ప్రభుని. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ షుగర్ వ్యాధిలో నీ కృప నాకు ఉంచయ్యా అని దేవుని జ్ఞానాన్ని అడుగు. దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందులో ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఆలోచించండి. మాట్లాడే ముందు ఆలోచించండి. ఒక మనిషిని అనే ముందు ఆలోచన చేయండి. ఒక మాటలు మాట్లాడే ముందు ఆలోచన చేయండి. ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడే ముందు ఆలోచన చేయండి. పుకార్లు విని ఒక వ్యక్తి గురించి వ్యర్థంగా మాట్లాడుతున్నప్పుడు ఆలోచన చేయండి. నీ ఆలోచన విధానం మారాలి. రోజున చాలామంది వాళ్ళు మాట్లాడే ముందు దే డోంట్ థింక్ బిఫోర్ దే స్పీక్. మాట్లాడుతున్నప్పుడు ఏ మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలు ఆలోచన చేయాలి. మాటలు అనేటువంటివి ఎవరు వినకపోవచ్చేమో, కానీ మాటలు నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాయి, రికార్డ్ అయిపోతున్నాయి. అక్కడ ఏమవుతున్నాయి? రికార్డ్ అవుతాయి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా విమర్శ దినమని ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఆలోచన చేయండి. ప్రతి మాట రికార్డ్ అవుతాయి. మీకు విజయవాడ పట్టణం గురించి చెప్తాను. విజయవాడ పట్టణంలో మన ప్రభుత్వం వారట సుమారుగా 20,000 కెమెరాలు పెట్టారు రోడ్ల మీద. అంటే ఎవరు ఎక్కడికి వెళ్తున్నా సరే, ఏ ప్రాంతానికి వెళ్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్లు చూడాలనుకుంటే ఖచ్చితంగా వారు ప్రతి ఒక్కరికి అడుగుజాడలను ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? కెమెరాలో చూస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలు ప్రతి రోడ్డు మీద ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక విజయవాడ గవర్నమెంట్ వారే, ఇండియన్ గవర్నమెంట్ వారే ప్రతి చోట కెమెరాలు పెట్టి మనుషుల యొక్క అడుగుజాడల్ని, నేరస్తుల యొక్క వారి యొక్క అడుగుజాడల్ని, వారి యొక్క తీరుతెన్నుని గమనిస్తున్నారే. మరి సర్వశక్తుడు
సర్వలోకాన్ని నిర్మించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని కలుగు చేసినటువంటి వాడు మానవుడికి అడుగు జాడల్ని, మానవుడి యొక్క రహస్యాన్ని ప్రభు కెమెరాలో పెట్టి చూడ్డాయన. సీసీ కెమెరాలు, రహస్య కెమెరాలు ఉంటాయే, మరి దేవుని దగ్గర కూడా రహస్య కెమెరాలు లేవా? 2014 నేను బ్రిటన్, లండన్ వెళ్ళానండి. క్రిస్మస్ కార్యక్రమంలో ఒక చర్చ్ వారిని ఆహ్వానిస్తే ఆ క్రిస్మస్లో వాక్యం చెప్పడానికి, కపుల్ ఆఫ్ చర్చెస్లో వాక్యం చెప్పడానికి, సో ఐ వెంట్ దేర్ ఇన్ 2015, 14 కాదు 15కి వెళ్ళాను. అక్కడ ఇత్రో అనేటువంటి ఎయిర్పోర్ట్లో దిగానండి. బిజియెస్ట్ ఎయిర్పోర్ట్, ద మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చాలామంది దేవుని సేవకులు, చాలామంది ప్రియులు వచ్చారు నన్ను వెల్కమ్ చేయడానికి. వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ ట్రైన్లో తీసుకెళ్తున్నారు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ట్రైన్ తీసుకుని బయటికి రావాలి. అలాంటి టైంలో నాకు చెప్పింది ఏంటంటే, అన్నా ఇక్కడ ఈ యొక్క లండన్లో ప్రతి అడుక్కి కూడా కెమెరా ఉంది. అసలు ఈ యొక్క లండన్కి వచ్చినటువంటి వాడు ఏ ఒక్కడు తప్పించుకుని వెళ్ళలేడు. ఒకవేళ ఆయన టెర్రరిస్ట్ వచ్చాడా, లేకపోతే క్రిమినల్ వచ్చాడా, మా దేశం నుంచి ఏ ఒక్కడు ఈ యొక్క సీసీ కెమెరాల నుంచి ఏ ఒక్కడు తప్పించుకుని వెళ్ళాడు. మీరు ఇప్పుడు అడుగు పెట్టారు కదా, ఎయిర్పోర్ట్ నుంచి అలా అడుగు పెట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని కొన్ని లక్షల కెమెరాస్ ఏం చేస్తున్నాయి, మిమ్మల్ని చూస్తూనే ఉన్నాయి అని అన్నారు. వెంటనే నాకు గుర్తొచ్చింది, ఈ కెమెరాలు నన్ను చూస్తున్నట్లయితే దేవుడు కూడా కెమెరా పెట్టాడు కదా, ఆ కెమెరాలో దేవుడు ఏం చేస్తున్నాడు, రహస్య కెమెరాల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రతి అడుగును ఆడు పరీక్షిస్తున్నాడు. నీ మాట కూడా వెళ్ళిపోద్ది, రికార్డింగ్ వెళ్ళిపోద్ది, నువ్వు మాట్లాడుతున్న మాట కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. అందుని బట్టి థింక్ బిఫోర్ యు స్పీక్. కంగారు పడొద్దు. మాట్లాడుతున్నప్పుడు కంగారు, ఒక వ్యక్తిని అంటున్నప్పుడు కంగారు పడొద్దు. చాలామంది నోటికి వచ్చినట్టు బాధపరుస్తూ ఉంటారు. ఆ నోటి మాటల ద్వారా కలిగేటువంటి నొప్పి ఏమంటే చాలామందిని బాధపరుస్తూ ఉంటుంది. వారి కుటుంబాలను పాడు చేసేటువంటి మాటలు. నీ మాటల విషయంలో నువ్వు ఎలా ఉండాలి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాల్లో మంచిగా భార్యాభర్తలు దేవుని కృపలో నడుస్తూ ఉంటే, నిజంగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తుంటే ఇరుగు పొరుగు వారికి కొంతమందికి నచ్చదు. భార్యాభర్తలు అంత అన్యోన్యంగా చూడటం చాలామందికి ఈర్ష్యగా ఉంటుంది. దగ్గరికి వచ్చి భార్యతో ఏదో అంటారు, నీ భర్త ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా ఆఫీసులో. అప్పుడు నువ్వేం చెప్పాను, నా భర్త గురించి నాకు తెలుసు, మీరు ఎప్పుడు ఈ మాటలు చెప్పొద్దండి, నా భర్త యొక్క విశ్వసనీయత ఏంటో, నా భర్త యొక్క మంచితనం ఏంటో, నా భర్త క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, ఇంకెప్పుడు ఈ మాటలు చెప్పకూడదని చెప్పాలి నువ్వు. అవునండి, ఎవరితో, నేను కూడా చూశానండి, ఎప్పుడో ఎవరితో ఏం చేస్తున్నాడు మాట్లాడు, పాపం ఆఫీసులో ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. ఇంకా అనుమానం ఒక్కటి వేస్తుందా, ఎవరో ఇంటెన్షనల్గా పాడు చేయాలని అనుమానం చాలు, అది పెనుభూతంలా మార్చబడి కుటుంబాల విడాకుల దాకా వెళ్ళిపోతాయి. కుటుంబంలో భయంకరమైనటువంటి చీకటి అలుముకుంటూ ఉంటుంది. లేని వార్తను పుట్టించి, కాని వార్తను పుట్టించి ఏం ప్రయోజనం ఉంటుంది? కుటుంబం వర్ధిల్లుతుందా? కుటుంబం ఆశీర్వదించబడుతుందా? ఆలోచన చేయండి. దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు. నువ్వు అనుకున్నావు ఏదో పబ్బం గడిచిపోతున్నాను అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడే మాటలు ఒకరోజు ఏదో మీలు వచ్చేస్తుంది, నీకు ఒక 100 రూపాయలు కలిసి వచ్చేస్తుంది, కానీ నీ మాటలు దేవుని సందులో రికార్డ్ అవుతున్నాయి. దేవుడు లెక్కలు కట్టి ఏమంటే ఆ మాటలకి ప్రతిఫలము ఇస్తాడు. ఆయన దీవించబడలేవు, ఎంత ప్రయాసపడుతున్నా దీవించబడలేవు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా దీవించబడలేవు. ఎప్పుడు తెలుసా, నీ మాటలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచన విధానం మారకపోతే. ఇది దేవుని లేఖనం స్పష్టంగా తెలియచేస్తుంది. కొన్ని థింకింగ్స్ ఉన్నాయండి, జనరల్ థింకింగ్ అంటారు. మనిషి అట వాక్యాన్ని వింటూనే ఉంటావు, కానీ నీ మైండ్లో 7 థాట్స్ రన్ అవుతూ ఉంటాయట. ఒక మనిషి నిమిషానికి చాలా ఆలోచనలు, అంటే ఆన్ ది స్పాట్ ఈ టైంలో మీరు 7 తలంపులు కలిగి ఉంటారు. అది శాస్త్రవేత్తలు చెప్తా ఉంటారు, జనరల్ థింకింగ్ అంటారు. అదే డీప్ థింకింగ్, కొంతమంది చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉంటారు, దాన్ని డీప్ థింకింగ్ అంటారు. ఆ తర్వాత ఇంకా ఓవర్ థింకింగ్, ఏంటది, ఇంకెప్పుడు అది ఆలోచన చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు అన్నమాట. నువ్వు ఎంత ఆలోచన చేయాలో అంతే ఆలోచన చేయి, అర్థమైందండి? సో డీప్ థింకింగ్ వద్దు. ఇంకో మాట చెప్పాలి, కొన్ని థింకింగ్స్ ఉన్నాయండి. నేను ఒకవేళ ఈ జాబితాలో ఉన్నట్లయితే మీరు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఉంది. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్గా చెప్తున్నాను. నేను ఐ టీచ్ ఇన్ ఏ కాలేజ్. ఓకే, నేను మాస్టర్స్కి టీచ్ చేసిన వ్యక్తిని, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి వారికి టీచ్ చేసిన లెక్చరర్ నేను చెప్తున్నాను. కొంతమంది పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది కొంతమందికి, ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే, అంటే బౌన్స్ బ్యాక్ అవటం. ఒకవేళ ఎక్కడైతే ఫెయిల్యూర్ వచ్చిందో మరలా ఆ ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ని వెతికేటువంటి వారు పాజిటివ్ థింకర్స్. అతను నెగిటివ్ థింకర్స్ అన్నారు. నెగిటివ్ థింకింగ్ అంటే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గానే, ఈరోజు పాస్టర్ గారు గ్రీన్ సూట్ వేసాడు, ఏంటి తీసుకోకూడదా, పాస్టర్మ్మ గారి ఈరోజు ఏంటి కొత్తగా కనపడుతుంది అని ఇంకెప్పుడు వాళ్ళు రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళినా సరే
దేవుణ్ణి కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, విమర్శిస్తారండి. వాళ్ళ నేచర్ అంతే, మారాల. ప్రతి దాంట్లో కూడా ఫైండింగ్ ఫాల్టర్స్, ప్రతి దానిలో కూడా ఫాల్ట్స్ని ఎతికేస్తూ ఉంటారు. వాళ్ళు ఏనాడు దీవించబడలేరు. అంటే సద్విమర్శ చేయొద్దని నేను అంటలేదు, ప్రతి దానికి కూడా ఏమి ఎతుకుతారు వాళ్ళు, తప్పులు ఎదుగుతూ ఉంటారు. రేపొద్దున దేవుడు ఆ పరలోక రాజ్యం ఇచ్చిన, ప్రభువా ఏంటి నా చీర అలా ఉంది అక్కడ, ప్రభు మీ సింహాసనం అలా ఉంది ఏంటి, ఆ తర్వాత కిరీటం మీద నాకు ఒక హారం లేదు అని ఎప్పుడు ఫైండింగ్ ఫాల్టర్స్ అన్నమాట వాళ్ళు, నెగిటివ్ థింకర్స్. ఆ తర్వాత ఒక థింకింగ్ అనేది ఈ ప్రపంచంలోకి వచ్చింది, దాన్నే క్లియర్ థింకింగ్ అన్నారు. అంటే పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ మనకు తెలుసు. క్లియర్ థింకింగ్ అంటే ఇంకా పాజిటివ్ థింకింగ్ అంటే ఇంకా బెస్ట్ థింకింగ్ అని క్లియర్ థింకింగ్ అంటారు. అతను నాలుగోదికి చాలా ప్రమాదకరమైన థింకింగ్, అది మనలో చాలామంది ఉన్నారు ఆ థింకింగ్లో. దీన్నే టాక్సిక్ థింకింగ్ అన్నారు. ఏంటది? టాక్సిక్ థింకర్స్ అన్నమాట. విషం, వాళ్ళు ఆలోచన చేస్తే విషం పైకి మాత్రం చాలా సిస్టర్ గారు అని అంటారు, కానీ లోపల వేరే తలంపులు. వీళ్ళే టాక్సిక్ థింకర్స్ అంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ హృదయం అంతా కూడా విషయంతో నింపబడుతుందండి. బైబిల్ గ్రంథంలో చాలామంది అహీతోపేల్ లాంటి వాళ్ళు, బైబిల్ గ్రంథంలో యోధాయస్కురేత లాంటి వాళ్ళు, వీళ్ళందరూ టాక్సిక్ థింకర్స్ అనమాట. ఏమండి, ప్రభువునే అమ్మేసినటువంటి అంత దౌర్భాగ్యుడు టాక్సిక్ థింకర్ కాదా? 3.5 సంవత్సరాలు ఎంతో గొప్ప విలువనిచ్చాడా? అసలు ఎక్కడో వాడిని తీసుకొచ్చి వాళ్ళందరిలో కూడా ధనాన్ని సంచి తన చేతిలో పెట్టి ట్రెజరర్గా చేసి గొప్ప గ్రేట్ కమిషన్ అతని చేతిలో పెడితే ప్రభువు నమ్మేస్తాడు 30 వెండి నాణాలకి. వాడు టాక్సిక్ థింకర్ కాదా? వాడు భయంకరమైనటువంటి విషపు భావజాలం కలిగినటువంటి వ్యక్తి కాదా? కాబట్టి మనం ఎప్పుడు టాక్సిక్ థింకర్స్గా ఉండడానికి వీల్లేదు. మేలు పొందుకున్నటువంటి వ్యక్తికి కీడు చేయాలనుకోవటం, మేలు పొందినటువంటి వ్యక్తికి ఎలాగైనా కీడు చేయాలనేటువంటి ఆలోచన, అది టాక్సిక్ థింకింగ్, అది విషపు ఆలోచన. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. రోజుల క్రితం ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను నేను. రాధికా యాదవ్ అనేటువంటి ఒక హర్యానాకి సంబంధించినటువంటి 25 సంవత్సరాల ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. నేను టెన్నిస్ ఆడతాను, వాస్తవానికి లాన్ టెన్నిస్ ఆడతాను. టెన్నిస్ నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. అవర్స్ టుగెదర్ కొంచెం 2-3 నేర్చుకోవాలంటే బ్యాట్ పట్టుకోవడమే చాలా రోజులు పడుతుంది టెన్నిస్ ఆడాలంటే. అలా టెన్నిస్ రంగంలో ఆమె గొప్ప స్థానానికి 52 ర్యాంకింగ్కి వచ్చింది. ఆమె భారతదేశంలో ఏషియన్ టెన్నిస్ ఫెడరేషన్లో ఆమె ఆడింది. అంటే కంట్రీకి రిప్రజెంట్ చేసింది ఆ అమ్మాయి. చిన్న అమ్మాయి, చిన్నప్పటి నుంచే టాలెంట్ సంపాదించింది టెన్నిస్ రంగంలో. అన్ఫార్చునేట్లీ చక్కగా రాణిస్తుంది, మంచి అంబిషన్స్ ఉన్నాయి, మంచి డ్రీమ్స్ ఉన్నాయి అమ్మాయికి. ఒకరోజు యాక్సిడెంట్ అయింది. షోల్డర్కి, అంటే ఈ యొక్క భుజానికి దెబ్బ తగిలేటప్పటికి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు, అమ్మ నువ్వు ఇంకా ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడటం మానేయాలి, ఎందుకంటే నీకు ఆపరేషన్ చేసాం. అయినా నువ్వు ఆడలేవు కూడా, ఏదో బ్యాట్ పట్టుకుని ఒక అరగంట సేపు ఏదో ఆడగలవు, కానీ ఎక్కువసేపు నువ్వు ఆడలేవు, ప్రొఫెషనల్ గేమ్ నువ్వు ఆడలేవు, కాంపిటీషన్స్కి నువ్వు వెళ్ళలేవు అని చెప్పేశాడు. ఇంటికి వచ్చి ఏడ్చిందండి. తన డ్రీమ్ అది, ఇండియాకి రిప్రజెంట్ చేయాలంటే ఒక డ్రీమ్, అది తన యొక్క కళ, తన ఆశలు అడియాశలు అయిపోయినాయి. అయినా సరే తన ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కలిగిన అమ్మాయి బౌన్స్ బ్యాక్ అయింది. టెన్నిసే ప్రపంచం కాదు కదా, టెన్నిసే జీవితం కాదు కదా, నేను వేరే రంగాన్ని ఎంపిక చేసుకుంటాను, జీవితంలో రాణిస్తాను, నా తల్లిదండ్రులకి మంచి పేరు సంపాదిస్తాను, నా తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెడతాను అని చెప్పి టెన్నిస్ని ఆడటం ఆపేసింది. కానీ టెన్నిస్ కోచింగ్ ఇవ్వటం మొదలెట్టింది. నిజంగా మంచి మాస్టర్ క్లాస్ కోచింగ్ ఇస్తున్నప్పుడు అనేక మంది జాయిన్ అయ్యారు, అనేక విద్యార్థులు జాయిన్ అయ్యి తన అకాడమీ కొన్ని నెలల్లోనే ఉన్నతమైన అకాడమీగా మార్చబడింది. నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తుంది. తల్లిదండ్రుల మీద ఆధారపట్ల 25 సంవత్సరాలు కలిగినటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఆ అమ్మాయిగా చేస్తే, తండ్రి టాక్సిక్ థింకర్ అండి. తండ్రి ఎవరో విషపు చూపు నిలిపేటువంటి వాడు. ఆడు తండ్రా లేకపోతే ఎవరన్నా దుర్మార్గుడు అర్థం కావట్లా. బయటికి వెళ్తే కొంతమంది ఉంటారు కదండి, బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది, ఏంటి నీ కూతురు సంపాదన మీద ఆధారపడుతున్నావు నువ్వు, చిచ్చి కూతురు సంపాదన మీద ఆధారపడుతున్నావు, ఏం బతుకాయి అనేది. అయినా నీ కూతురు ఏంటయ్యా చిన్న షార్ట్లు వేసుకుని ట్రైనింగ్ ఇస్తూ ఉంది, సరిగ్గా పెంచలేదా నీ కూతుర్ని. అసూయ. మంచిగా చెప్తే ఓకే, ఆ తండ్రికి ఎక్కేసి చెప్పారండి, ఆ కుమార్తె మీద కోపం వచ్చేలా చెప్పారు. మరి ఏమి తర్జన భర్జన జరిగినాయో నాకు తెలీదు. అకాడమీని ఏం చేసామన్నా క్లోజ్ చేసామన్నాడట. తను స్థాపించిన అకాడమీని క్లోజ్ చేసామన్నాడు. ఆ మంది ఎలాగో నా షోల్డర్ పాడైపోయింది, నా అంబిషన్ ఎలాగో ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను, కానీ నా దూరం వచ్చేటువంటి వారన్నా మంచి కాంపిటీషన్స్కి వెళ్ళాలి టెన్నిస్లో, అది నా అంటే
తండ్రి వేరే విషపు చూపు నిలిపాడండి కుమార్తె మీద. నచ్చలా. కుమార్తె యొక్క సక్సెస్ తన సక్సెస్గా భావించలేదు. నామోషి ఫీల్ అయ్యాడు ప్రజలు అంటున్న మాటలకి. కన్జర్వేటివ్స్ అంటారు వాళ్ళని. చాలా డార్క్గా ఆలోచన చేస్తూ ఉంటారు. చాలా భయంకరంగా టాక్సిక్ మైండెడ్నెస్ అన్నమాట. ఆలోచన చేసి ఒకరోజు వాళ్ళ అమ్మ బర్త్డే, మంజు యాదవ్ అంట అమ్మాయి. ఆమె బర్త్డే వస్తే చక్కగా కేకును, తర్వాత టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది వంటగదిలో. తండ్రి బయట నుంచి వచ్చాడండి. తండ్రి కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటున్న వ్యక్తే. అతని దగ్గర 32 పాయింట్ రివాల్వర్ ఉంది. మరి గన్ లైసెన్స్ తెచ్చుకున్నాడో మరి నాకు తెలియదు, ఎప్పటి నుంచి ఉందో తెలియదు. ఒక బ్యాంక్ మేనేజర్ అట ఆ వ్యక్తి. అందులో గన్ను ఉంటే అమ్మాయి చక్కగా వంట చేస్తున్న అమ్మాయిని ఆ యొక్క పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చేసాడండి. మొత్తం మ్యాగజైన్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. మొత్తం మ్యాగజైన్లో 6 bullets ఉంటాయి. 6 bullets ఫైర్ చేసాడు. ఫైర్ చేసేటప్పటికి ఆ అమ్మాయి రక్త మడుగులో పడిపోయింది. ఆ తలలోకి వెళ్ళిపోయిన బుల్లెట్స్ వితిన్ మినిట్స్లో ఆ రక్త మడుగులోనే గిలగల కొట్టుకుంటూ చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఏదో అయిందనుకున్నారు ఇరుగు పొరుగు వారందరూ కూడా గ్యాస్ పేలిపోయిందేమో, వంటగదిలోంచి శబ్దం వచ్చింది కాబట్టి గ్యాస్ ఏమన్నా అయిందేమో అని త్వరగా వెళ్ళి చూసేటప్పటికి అయ్యగారు అక్కడ ఉన్నాడు. గన్ కనపడతా ఉంది. ఆ మ్యాగజైన్లో మొత్తం బుల్లెట్స్ అన్ని ఇక్కడ క్లియర్ ఆఫ్ చేసి ఉన్నాయి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. తీసుకెళ్తే ఒక మాట అన్నాడట, చాలామంది నా కూతురు సంపాదన మీద ఆధారపడి జీవిస్తున్నాను అన్నారు, అందుని బట్టి ఆ ఈగోని తట్టుకోలేక చంపేశాను అన్నాడు. అకాడమీని క్లోజ్ చేసామని వినలేదు మాట, అందుని బట్టి చంపేశాను అన్నాడు. ఎలాంటి వారు, ఎలాంటి సమాజంలో మనం నివసిస్తున్నామండి. సొంత కూతుర్ని చంపినటువంటి తండ్రి మనం చూస్తున్నాము. ఈరోజు ఒక మాట నేను చెప్పానండి, ఆలోచన మన ఆలోచన విధానం మారాలి. ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆలోచన మార్చడానికే. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆలోచన చేస్తున్నావా? యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని మేము ఆశ పెడుతున్నాం. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి
వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.